బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సుమారు 8 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నక్సలైట్లు సముఖత చూపిస్తున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరుగు రండి అనే కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని ఎస్పీ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సుమారు 8 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నక్సలైట్లు సుముఖత చూపిస్తున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని ఎస్పీ తెలిపారు. గుంటూరు జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలో తాగునీటి సమస్యపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు చొరవతో దాదాపు 360 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు పెమ్మసాని తెలిపారు. జిల్లాలోని కాలనీలు లిలీన గ్రామాలకు శాశ్వతంగా తాగునీరు అందించేలా ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. త్వరలోనే మరో 208 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పెమ్మసాని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్ఎల్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ వాసుబాబు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని మంత్రి అన్నారు. రాయచోటిలోని మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పట్టణంలో 4 పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛాంధ్ర మిషన్ అని దేశపరంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి నెలలో 3వ వారాన్ని ఎంచుకొని ఉద్యోగస్తులైతేనేం పౌరులైతేనేం మున్సిపాలిటీల్లో అలాగే గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గత 3 నెలలుగా దిగ్విజయంగా
ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ రోజుకి కూడా. ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా దివస్ కార్యక్రమాన్ని చేసుకుంటూ అలాగే మున్సిపాలిటీలు అలాగే పంచాయతీల్లో కూడా గాంధీజీ మార్గంలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. ముఖ్యంగా ఈరోజు రాయచోటి పట్టణంలో ఎస్ఎన్ కాలనీలో ఏదైతే గ్రాస్ ల్యాండ్ ఉందో ఇక్కడ కూడా చెట్లు నాటడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో రాబోయే కాలంలో కూడా ఎక్కడ అన్ని వార్డులలో పారిశుద్ధ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అలాగే పార్కులు కూడా అభివృద్ధి చేసేదానికి కలెక్టర్తో చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాయచోట్లో 4 పార్కులను రాబోయే 2 సంవత్సరాల్లోనే మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొని వచ్చి అభివృద్ధికి చేసేదానికి మున్సిపాలిటీ అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న రీతిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. పంజాగుట్ట నుంచి లక్డికాపూల్ వరకు సాధారణ ప్రయాణికుల్లాగే టికెట్ తీసుకొని వారు బస్సులో ప్రయాణించారు. బస్సులోని ప్రయాణికులతో ముఖ్యంగా మహిళలతో ఆత్మీయంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి ప్రస్తావించారు. ఉద్యోగాలకు వెళ్లే మహిళలు ఇతర అవసరాల కోసం ప్రయాణించేవారు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇటీవలే పెద్ద సంఖ్యలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టామని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. మధ్యలో ఏం చేసిరంటే అంటే అప్పుడు ఏమైందంటే అందరు కావాల్సుకొని గట్టిగా పట్టిగా ఎక్కారు. ఇప్పుడు కొంత దీనికంటే బస్సులు వేస్తున్నాము ప్లస్ అప్పుడేంటంటే అప్పుడేమో అందరూ వరకు ఎక్కువ ఊరికే ఇప్పుడు ఊరికే అభిప్రాయాలు కూడా ఇప్పుడు కొంత అవసరం అగ్రి ఒక బస్సు ఉండే ప్రపంచ శాంతి కోసం ఈ నెల 24న సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్లో పీస్ మీటింగ్ను నిర్వహిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. అమీర్పేట్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీటింగ్కు సంబంధించిన పోస్టర్ను పాల్ ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి సామరస్యాలు కొనసాగాలని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేఏ పాల్ చెప్పారు. సమాజంలో శాంతి నెలకొనేందుకు చేస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయంతో చేయాలని కోరారు. 200 కోట్ల మంది మనకు జాయిన్ అవుతున్నారు. 10 లక్షల నుంచి ఇంకా 20 లక్షలు చర్చెస్, హోమ్స్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ జాయిన్ అవుతున్నారు. మీరు మన రాష్ట్రాల్లోనే 1,00,000 చర్చెస్ ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో. దేశంలో 12 లక్షల చర్చెస్ ఉన్నాయి. ఏ చర్చ్ కూడా ఆ సాటర్డే సండే మిస్ అవ్వరు. కనుక ప్రతి ఒక్కరూ శాంతిని ప్రకటించండి, పూజలు చేయండి, తప్పకుండా నా కొరకు కూడా ప్రార్థించండి. ఎందుకంటే నాకు ఒక ప్లాన్ ఉంది.
ఆ దైవ సంకల్పం నెరవేర్చేటట్టు మీరు ప్రేయర్ చేయండి. ఆమేన్. ఈ ప్రజాశాంతి పార్టీ ఇది అన్నది ఇప్పుడు మాట్లాడడం, మే 24న మాట్లాడడం, కానీ ఇంతకు ముందు మాట్లాడాం, తర్వాత మాట్లాడతాం. ప్రతి గ్రామంలో 7569441275 గ్రూపులు పెట్టాలి. అవన్నీ వచ్చే శనివారం సాయంత్రం 6 గంటలకు మే 24 జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్ హైదరాబాద్ నుండి 197 దేశాల్లో శాంతి కావాలన్న వారందరూ 25 సాయంత్రం ఆదివారం 6 గంటల వరకు కనీసం ఒక 5 నిమిషాలు ప్రార్థించండి. దేశ రక్షణ కొరకు, శాంతి కొరకు, ప్రపంచ దేశ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కేసు విషయంలో మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట లభించింది. భూసేకరణ అంశంలో మంత్రి శ్రీధర్ బాబుపై సహా 13 మందిపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 2017 ఆగస్టు 23న శ్రీధర్ బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో శ్రీధర్ బాబుపై కేసు నమోదైంది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం కేసును కొట్టివేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజా విచారణ చేస్తున్న సందర్భంగా రైతుల హక్కులను కాపాడేందుకు వినతి పత్రాన్ని ఇవ్వాలని వెళ్లమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దీంతో తమపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. మేము నిలబడి అక్రమ కేసులను ఆనాటి ప్రభుత్వం బనాయిస్తే ఈరోజు పూర్తి స్థాయిలో కేసులను అన్నిటిని కూడా కొట్టివేయడం జరిగింది. ఇది మరొకసారి చెప్తా ఉన్నా, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా విజయంగా, ఇది రైతుల విజయంగా ఒక పక్షాన్ని నిలబడితే కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి గురించి అయితే వారు ప్రాజెక్టు కట్టినరో వారికి ఉపయోగపడలేదు, ఆ ప్రాజెక్టు కూడా నిలవలేదు. దాని పరంగా కూడా విచారణ జరుగుతూ ఉంది. తప్పకుండా మేము ఈరోజు చెప్తా ఉన్నాం, చట్టాలపై నమ్మకం ఉన్న వాళ్ళ వ్యక్తులుగా ఎవరు తప్పు చేస్తే వారు శిక్ష తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. భూ నిర్వాసితులకు సంబంధించి వారి హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు పోలీసులు. భారత్ సైనిక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా జ్యోతి మల్హోత్రా పని చేసినట్లు గుర్తించారు. ట్రావెల్ వీసాపై పాకిస్తాన్లో జ్యోతి మల్హోత్రా పర్యటించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో పేరు మీద జ్యోతి యూట్యూబర్ ఛానల్ నిర్వహిస్తుంది. పాకిస్తాన్కి భారత సైనిక సమాచారాన్ని అందించిన కేసులో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు పోలీసులు. భారత్ సైనిక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా జ్యోతి మల్హోత్రా పనిచేసినట్లు గుర్తించారు. ట్రావెల్ వీసాపై పాకిస్తాన్లో జ్యోతి మల్హోత్రా పర్యటించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో పేరు మీద జ్యోతి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుంది. పాకిస్తాన్కి భారత సైనిక సమాచారాన్ని అందించిన కేసులో జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపాలిటీ పరిధిలోని 13 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలోకి చేరిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలోకి చేరిన కౌన్సిలర్లు అందరికీ అండగా ఉంటామని, మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడుపుతామని ఎమ్మెల్యే తెలిపారు. నాయుడు గారి నాయకత్వం కావచ్చు, అదే రంగా నారా లోకేష్ బాబు గారి నాయకత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా స్థానికంగా నేను కూడా వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి వాళ్ళది ఏదైతే బాధ్యత ఉందో భవిష్యత్తు గురించి రాజకీయాలు, ఆ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏదైతే నా మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే వాళ్ళు నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిర్ణయం తీసుకున్నారు. ఆ మంచి నిర్ణయంలో భాగంగా వారందరూ కూడా మమ్మల్ని బలపరచడానికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వారందరూ ముందుకు వచ్చినారు. వారందరి సమిష్టి నిర్ణయమే మర్నాడు జరగబోయే ఎన్నికల్లో చైర్పర్సన్ ఎంపిక కావచ్చు, వైస్ చైర్మన్ ఎంపిక కావచ్చు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు, అదే రంగా